ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేము ఈరోజు మామిడికాయ చెక్కుతొక్క పెట్టుకోవాలనుకుంటున్నాం అండి. దానికి మేము కొన్ని కాయలు తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా తుడుచుకొని పెట్టుకోవాలండి. పదం లేకుండా పెట్టుకొని ఆ మీది పొట్టును పీల్ చేసుకోవాలండి. మీది పొట్టును తీసేసుకోవాలి. ఇలా మొత్తం కొంచెం కూడా పదన ఉండొద్దండి. పదన మొత్తం తీసేసుకొని ఇలా పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇట్లా చాకుతో అలా కొట్టాలండి. పొడుగులో కొట్టుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కాయలన్నీ కొట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా కొట్టుకున్న వాటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్నీ కొట్టుకోవాలి. అన్ని కాయలు మనం పొట్టు తీసుకున్నాక ఇలా చిన్న చిన్నగా అలా కొట్టి వాటిని మళ్ళీ కట్ చేయాలండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటికి ఒక కిలో పొరుసుకి పావు కిలో ఉప్పు అండి, పావు కిలో ఉప్పు పోసుకొని అలా కలుపుకోవాలి. అలాగే దానికి సరిపోను ఒక టీ గ్లాసుడు ఆవపొడి పోసుకుంటున్నానండి. దానికి అలాగే కొంచెం మెంతి పొడి వేసుకోవాలండి. కొంచెం మెంతి పొడి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటే ఆ ఉప్పు ముక్కలకి చాలా మంచిగా పట్టుకుంటుందండి. ఇది ఇలా కలుపుకొని ఒకరోజు నిల్వ ఉంచుకుంటే మంచిగా రసం ఊరుతుందండి. ఇది ఒకరోజు నిల్వ ఉంచుకోవాలి. ఇలా చక్కగా ముక్కకు పట్టేంత వరకు కొంచెం టైం పడుతుంది. ఇలా మంచిగా కింద మీద కలపాలండి. ఇట్లా పైకి కిందికి అంటే చాలా ముక్కలు పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని పోపు వేసుకోవాలండి. ఒకరోజు ఆగినాక మేము పోపు వేసుకుంటాం. దీన్ని ఒకరోజు పోపు వేసుకోవడానికి నూనె వేడి చేసుకొని దాంట్లో కొన్ని జీలకర్ర ఆవాలు అలాగే ఎల్లిపాయలు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర ఆయిల్ వేడవడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఆ నూనె బాగా కదా, కొంచెం అయితే తొందరగా అవుతుంది కదా మనకు. దీనిలో నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే మనము ముందుగా నూరు పెట్టుకుంటాం కదా ఎల్లిపాయ పేస్టు వేసుకోవాలండి. ఇలా ఇది చక్కగా నూనెలో గోలనియాలి. కొంచెం గోలకపోతే పచ్చి వస్తుంది, ఎక్కువ గోలుతోనేమో మాడిపోతుందండి. దాన్ని మీడియం పెట్టుకొని స్టవ్ను చక్కగా దాన్ని నూనెలో గోలనివ్వాలండి. నూనె పొంగొస్తుంది. కొంచెం ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలండి. ఇలా ఎల్లిపాయ ముద్ద కొంచెం వేసుకొని దాన్ని రెడీ చేసుకోవాలి. ఈ రెడీ చేసుకున్న పోపు కొంచెం మనకు లేట్ అవుతుంది. పోపు ఎల్లిగడ్డ మంచిగా గోలనియాలి, లేకపోతే పచ్చి వస్తుంది కదా, అందుకే టైం పడుతుంది. దాన్ని అలా అనుకోవాలి. ఒక ముద్ద లేకుండా స్పూన్తో అలా అనుకొని నూనెలో మంచిగా గోలనియాలండి. గోలిన తర్వాత అది చల్లారాలి. కొంచెం చల్లారిన తర్వాత మనము ముందుగా ఉంది కదండి మనం ముక్కలకు కారపొడి ముందుగానే పోసుకొని పెట్టుకున్నాను నేను. దానికి కిలోకు పావు కిలో కారం కూడా పోసుకొని ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఈ అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవడమేనండి. ఇలా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, మంచిగా ఉంటుంది. దీన్ని ఒక సంవత్సరం పాటు అయినా మేము నిల్వ ఉంచుకుంటామండి. ఇది ఇలా ఎర్రగా ఉంటుంది, ముక్క మెత్తబడకుండా ఉంటుంది. కొలతలతో కరెక్ట్ పెట్టుకోవాలండి. ఏదైనా కిలోకు పావు కిలో ఉప్పు కానీ కారం కానీ పోసుకొని ఆయిల్ మనకు నచ్చినంత వేసుకోవాలండి. మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా రెడీ చేసుకోవడమేనండి. ఇది మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీన్ని మరుసటి రోజు ఇలా ఉంటుంది. మరుసటి రోజు మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలండి. దీన్ని ప్లాస్టిక్ డబ్బాలలో మాత్రం నిల్వ చేసుకోవద్దు. ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేసుకుంటే తొక్కు తొందరగా మెత్తబడుతుందండి. ఇలా అయితే సంవత్సరం పాటు అంతా చాలా చక్కగా ఉంటుంది.